ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇవాళ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ TSF ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే 2018 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సమయంలో DSC ఖాళీ పోస్టులు దాదాపు 25,000 పోస్టులు ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా DSC విడుదల చేస్తాం, మెగా DSC వదులుతారని చెప్పేసి 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ 1 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకోకుండా ఇవాళ నిరుద్యోగులకు నిరాశపరిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన 14 ఏళ్ల అధికారంలో దాదాపు 10 DSC నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపు 1,70,000 పోస్టులు గతంలో చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరి ఈ 4.5 ఏళ్లలో మరి ఎందుకు ఒక్క DSC నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుంటే మీరు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో 117వ జీవో తెచ్చేసి పాఠశాలలను విలీనం చేసేసి టీచర్ ఉద్యోగాలను తగ్గించేసి వయోపరిమితి వయసును పెంచేసి ఇవాళ దాదాపు 4 లక్షల మంది DSCని నమ్ముకొని ఉపాధ్యాయ పోస్టులు నమ్ముకొని ఇవాళ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని నేటికి కూడా నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారే. మరి నువ్వు ఇచ్చిన మాట ఏం చేశావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాబో 2024 ఎన్నికల్లో మీకు నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే తెలంగాణలో TRS పట్టిన గతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు.